హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో ఈ మొక్క గురించి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది కొన్ని ఏరియాలలో రామబాణం అంటారు. కొన్ని ఏరియాలలో నూరు వరహాలు అంటారంట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటున్నారండి ఈ మొక్కని. అయితే ఈ మొక్క కేర్ ఏంటి? ఈ మొక్కను ఏ విధంగా మనము ప్రాపగేట్ చేసుకోవాలి? ఏ విధంగా పెంచుకోవాలి అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ చూడండి మొక్క ఎంత బాగా పూసిందో. అయితే మొగ్గలు కూడా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఇంత బాగా విచ్చుకోవడానికి ఈ విధంగా మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ మొక్క మనము రోజు వాటర్ ఇచ్చుకుంటూ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం ఇచ్చినట్లయితే ఇవన్నీ మొగ్గలుగా ఉన్నవైతే అన్ని పువ్వుల్లాగా కన్వర్ట్ కావడానికి ఆ ఫెర్టిలైజర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి. అందుకు ఈ మొక్కనే కాదు, ఏ మొక్కలైనా కానీ కొంచెం ఇగురొచ్చి మొగ్గలు పడుతున్నాయంటే కొంచెం ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండండి. లేదు ఆవు పేడ కానీ అలా ఇస్తూ ఉంటే మనకు మొక్కలకైతే మంచి ఎనర్జీ అనేది అందుతుంది. తద్వారా పువ్వులు అన్ని మొగ్గలు పువ్వుల్లాగా కన్వర్ట్ అవుతాయండి. అయితే ఈ మొక్కను నేను ఆన్‌లైన్‌లో కొన్నాను. ఎప్పుడో ఒక సంవత్సరం కిందట కొన్నానండి. యాక్చువల్‌గా ఇది పువ్వులే పూయలేదు. ఒక 1 ఇయర్ అంతా నేను ఊరికే వాటర్ ఏసుకుంటూనే ఉన్నాను. ఫెర్టిలైజర్స్ అంతా ఏమి ఇవ్వలేదు. నేను ఇంకా చూసి చూసి ఇది పువ్వులు పూయదేమో ఇంక పాడేద్దాం, పీకేద్దామని అనుకున్నాను. కానీ ఓపికగా 1 ఇయర్ నుంచి వాటర్ ఏస్తూ ఉంటే పోయిన వింటర్ సీజన్‌లో నాటానండి ఈ మొక్కని. ఈ వింటర్ సీజన్‌కి పువ్వులు స్టార్ట్ అయింది చూడండి ఇంత బాగా. మా వారు ఉండి అసలు పీకనివ్వలేదు, దాన్ని పాడేయనీయలేదు. అంత ఓపికగా నీళ్ళైతే వేసుకుంటూ వచ్చాము. దానికి ఫలితంగా చూడండి ఇంత బాగా అయితే పువ్వులొచ్చాయి. అదే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనము మొక్క పెట్టగానే పువ్వులు రావాలి అంటే రావండి. కొంచెం ఓపికగా పేషెన్స్‌తో వెయిట్ చేయాలి. అప్పుడే మనకు అదైతే పువ్వులనిస్తుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. ఒక నిమ్మ చెట్టు కూడా పెట్టానండి. అదైతే 2 ఇయర్స్ నుంచి అస్సలు పువ్వులే రావట్లేదు. ఇప్పుడు పువ్వులొచ్చాయి నిమ్మ చెట్టుకు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో వీడియో పోస్ట్ చేస్తాను. అలా మనకు మొక్క పెట్టగానేనైతే రావు. నిదానంగా వెయిట్ చేసుకుంటూ, చూస్తూ, దానికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ, వాటర్స్ ఇస్తూ, అలా గమనించుకుంటూ ఉంటే ఖచ్చితంగా అవి పువ్వులైతే పూస్తాయి. ఈ విధంగా 1 ఇయర్‌కి ఈ ఇయర్ పోయిన ఇయర్ నాటితే ఈ ఇయర్ పూసిందండి పువ్వులు. అంత బాగా అయితే ఈ పువ్వులు పూసాయి. నెక్స్ట్ నేను ఏం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకున్నాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది కొమ్మ నుండే ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అంటే కొమ్మలు పెడితే బాగా నాటుకుంటాయి. నేను ఆన్‌లైన్‌లో కొనిందైతే కొమ్మనే. నేను ఇక్కడ ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చేసి ఇంట్లో మనం ఎప్పుడు కలెక్ట్ చేసుకునే బీట్రూటేనండి. నేను ఎక్కువగా ఇవే ఇస్తూ ఉంటాను. బీట్రూటు ఇదే ఇవ్వాలని ఏం లేదు. ఇప్పుడు సోరకాయను పీల్ చేస్తే వచ్చే పొట్టు, బీరకాయ పొట్టు, ఆలుగడ్డ పీల్ చేస్తే వచ్చే పొట్టు ఇవి కూడా ఫర్మెంట్ చేసుకొని ఇవ్వచ్చు. నేను ఎక్కువగా బీట్రూట్ ఇంట్లో వండుతూ ఉంటాను కాబట్టి 1 వీక్ ఒకసారైనా ఈ కర్రీ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ బీట్రూట్ అనేది ఉంటుంది ఇంట్లో. ఆ విధంగా మనం ఏ కూరలు వండితే ఆ కూరల పీల్స్ అన్నీ ఇచ్చుకోవచ్చండి. ఇదే ఇవ్వాలి పర్టిక్యులర్‌గా అని ఏం లేదు. నేను దీన్ని ఒక 2 డేస్ ఆ విధంగా ఫర్మెంట్ చేసి ఫ్రెష్ వాటర్‌తో అయితే డైల్యూట్ చేసుకున్నాను. దీనిలో రిచ్ ఐరన్ ఉంటుంది. మొక్కలకి ఏదో రకంగా ఏదో ఒక పోషకాలైతే అందుతూనే ఉంటాయండి. ఇదే ఇవ్వాలి అనేది ఏం లేదు. మనం తినేటివే వాటికి తొక్కలను కొంచెం డైల్యూట్ చేసి, ఫర్మెంట్ చేసి, రైస్ వాటర్‌తో మిక్స్ చేసి ఆ విధంగా ఇస్తే సరిపోతుంది అంతే. ఎక్కువగా మనము వాటికి బాగా పట్టించుకోవాల్సిందేముండదు అంతే. అయితే నేను ఈ వాటర్‌నైతే ఈ మొక్కకి ఇస్తున్నాను. ఒకసారయితే చూపిస్తున్నాను ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి, ఎన్ని గుత్తులుగా ఎంత బాగా పూసాయి చూడండి అని. అయితే వీటిని పూజకు పెట్టుకుంటారా లేదా అనేదైతే నాకు తెలీదండి. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పూజకు పెట్టుకుంటారంటే మాత్రము ఇంగ నెక్స్ట్ కట్ చేసుకొని స్వామివారికి, అమ్మవారికి పెట్టుకునేదే. అది మాత్రం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను తెంపుకుంటాను. అందుకు నేనింకా పూలైతే తెంపలేదు. మొక్క మీదే ఆ విధంగా ఉంచాను. పెట్టుకోవచ్చో లేదో అని నేను తెంపుకోలేదండి.
ఈ విధంగానైతే మనము ఇది చూస్తే మీరు చిన్న పాట్‌లో పెట్టాను చూడండి. అది పెయింట్ డబ్బా. ఆ డబ్బాను కట్ జేసి పెట్టాను. అంత చిన్న పాట్‌లో గూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది కొమ్మ ద్వారానే నేనైతే కొమ్మే కొనుక్కున్నాను. నాకు బాగా గుర్తు. అది కొమ్మే ఇంత బాగా నాటుకొనింది. కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఈ కొమ్మని ఏ విధంగా ప్రాపగేట్ జేసుకోవచ్చు, ఏ విధంగా మళ్ళీ కొత్త మొక్కను పెట్టుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తానండి. ఈ మొక్క బాగుంది. నిజంగా నాకైతే చాలా నచ్చిందండి. ఇంట్లో పెట్టుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంది. మంచి గ్రీన్ లీవ్స్, ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్‌లో చూడ్డానికి ఎంతో బాగుందండి. నాకైతే చాలా నచ్చింది. ఈ మొక్క పేరు గూడా నాకు తెలీదు. నేను ఒక షార్ట్ పోస్ట్ చేస్తే చాలామంది అందులో కామెంట్ చేశారు. ఈ మొక్క పేరు నూరు వరహాలని, రామబాణం అంటారని చెప్పారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలండి నిజంగా. ఈ వీడియో ఇదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి. నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకొకటండి, ఇది ఎండ విషయానికొస్తే ఈ మొక్కనైతే నేను పూర్తిగా ఎండలోనే ఉంచాను. అంటే షేడెడ్ ప్లేస్‌లో గానీ అట్లా ఏం లేదు. కంప్లీట్‌గా సన్‌లైట్‌లో ఉంచాను. ఎండ అయితే బాగా అవసరమండి మొక్కకి. అప్పుడే మొక్క అయితే ఇంత బాగా ఉండగలుగుతుంది. ఇదండి ఇవాటి వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.